ఎస్ఎస్‌సి 2026 యొక్క క్యాలెండర్ అనేది మనకు తొందరలో రాబోతుంది. అండ్ ఈ 2026 ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌కి మనం ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి? అండ్ ఏదైతే ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే మన వెండర్ ఉందో అది చేంజ్ అయిన తర్వాత మనం ఎటువంటి బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి? అంటే ప్రీవియస్‌గా చూస్తే ఒక వెండర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక కొత్త వెండర్ రావడం వల్ల మనం మన యొక్క బుక్ లిస్ట్ అనేది మనం ఆబ్వియస్‌లీ కొంచెం ఏంటంటే అందులో మార్పులు, చేర్పులు అనేవి చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేనొచ్చేసరికి మీకు బెస్ట్ బుక్ లిస్ట్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2026 అనేది నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో, వీడియో అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్ ఖాన్. లెట్ అస్ స్టార్ట్. ఇక్కడ బేసికల్లీ చూడండి. ప్రీవియస్‌లీ మనకేంటంటే వెండర్ వచ్చేసరికి టీసీఎస్ ఉండేది. అవునా? సో, టీసీఎస్ వెండర్ వచ్చేసరికి 2018 నుంచి 2024 వరకు మనకేంటంటే టీసీఎస్ అనేది ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అనేది చేపించడం జరిగింది. ఎగ్జామినేషన్స్ అనేవి చాలా వరకు స్మూత్‌గా మనకేంటంటే జరిగాయి. అంటే అక్కడక్కడ మనకేంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అయినా అంటే మైనర్ ఇష్యూస్ అనేవి రావడం జరిగాయి. కానీ ఎప్పుడైతే వెండర్ అనేది టీసీఎస్ నుంచి ఎడిక్విటీకి చేంజ్ అయిందో, మనకేంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి కనిపించాయి. ఓకేనా? టెక్నికల్ ఇష్యూస్ కనిపించాయి. అండ్ దాంతో పాటు ఏవైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉందో, అంటే ఎగ్జామినేషన్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వచ్చేవో బేసికల్లీ ఎవరైతే ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే లాస్ట్ 2 ఇయర్స్‌గా, 3 ఇయర్స్‌గా ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళేంటంటే టీసీఎస్ ఎగ్జామినేషన్ యొక్క క్వెషన్స్ యొక్క ప్యాటర్న్ అనేది వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్సే వస్తాయి. దీనికి మించి క్వెషన్స్ అనేవి రావు అని జెప్పేసి మనం అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వెండర్ అనేది చేంజ్ అయిందో క్వెషన్స్ యొక్క లెవెల్ అనేది కొంచెం పెరగడం జరిగింది. అది కొన్ని సబ్జెక్ట్స్‌లో పెరగడం జరిగింది. కొన్ని సబ్జెక్ట్స్‌లో కొద్దిగా ఆ లెవెల్ అనేది తగ్గడం జరిగింది. అండ్ దాంతో పాటు కొన్ని అడిషనల్ టాపిక్స్ అనేవి గూడా మనకేంటంటే ఎగ్జామినేషన్‌లో వస్తున్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, బేసికల్లీ ఎడిక్విటీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ జేస్తుంది. ఇక్కడ మనం ఏం జేయాలి? మన అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంచాలి. అంటే లాస్ట్ 2 ఇయర్స్‌గా, 3 ఇయర్స్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏదైతే అప్రోచ్ మీరు పెట్టారో, అదే అప్రోచ్ అనేది మనం ఇక్కడ ఉంచకూడదు. మనం ఏం చేయాలి? మన అప్రోచ్‌ని కొంచెం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? ఏంటి? అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి గదా! సో, మాక్సిమం ఎవరైతే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతారో, వాళ్ళందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు. అవునా? ఎందుకు? దానికి 2 రీజన్స్ అనేవి ఉంటాయి. ఒకటొచ్చేసరికి ఏవైతే క్వెషన్స్ యొక్క ప్యాటర్న్స్ ఉంటాయో, ఓకేనా? క్వెషన్స్ యొక్క ప్యాటర్న్స్ ఉంటాయో, ఆ ప్యాటర్న్స్ యొక్క ప్రాక్టీస్ అనేది అవుతుంది. అండ్ దాంతో పాటు ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టాపిక్ అనేది నేర్చుకున్నారు. టైమ్, స్పీడ్, డిస్టెన్స్. సో, టైమ్, స్పీడ్, డిస్టెన్స్‌లో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ రివిజన్ అనేది అవుతుందని చెప్పేసి ప్రాక్టీస్ అనేది చేస్తారు. కానీ ఎప్పుడైతే వెండర్ అనేది చేంజ్ అయిందో, ఎడిక్విటీ వెండర్ వచ్చిందో, ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క ప్రాక్టీస్ అనేది ఉందో, దానివల్ల మనకు ప్యాటర్న్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయా అంటే కాదు. అంటే ఇక్కడ మనకు కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి కాబట్టి, ఇక్కడ ఈ ప్రాక్టీస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ అనేది మనకు అంతగా ఎఫెక్టివ్‌నెస్‌ని ఇవ్వదు. ఓకేనా? అంతగా ఎఫెక్టివ్‌నెస్‌ని ఇవ్వదు. సో, నా సజెషన్ ఏంటి అంటే దీన్ని మినిమమ్ జేయండి. దీన్ని మీరేం జేస్తారంటే మినిమమ్ జేయండి. అండ్ బేసికల్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గనుక మీరు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అలా అది చేయకపోతే మన కాన్సెప్ట్స్ అనేవి మనకు రివైజ్ అనేవి అవ్వవు. అంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి మన బ్రెయిన్‌లో గుర్తుండవు. సో, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒకటి అడుగుతూ ఉంటారు. సార్ నేనేంటంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాను. లెట్ అస్ సపోజ్ పర్సెంటేజెసే నేర్చుకున్నాను. బాగా నేర్చుకున్నాను సార్. ఒక 1 వీక్ టైమ్ అనేది పెట్టి పర్సెంటేజెస్ మొత్తం నేర్చుకున్నాను. పర్సెంటేజ్ మొత్తం నేనేంటంటే ప్రాక్టీస్ చేశాను. కానీ, కానీ పర్సెంటేజెస్ టాపిక్ వదిలేసాను. మళ్ళీ ఇంగ్లీషో లేదా జీఎసో అది చదవడం అనేది స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే నేను మళ్ళీ పర్సెంటేజెస్‌కొచ్చానో నా కాన్సెప్ట్స్ అన్నీ ఎగిరిపోయాయి సార్ అని చెప్పేసి అడుగుతారు. సో, బేసికల్లీ మీ కాన్సెప్ట్స్‌ని రివైజ్ చేసుకుంటూ ఉండడం కోసం ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి పనికొస్తాయి. అండ్ దాంతో పాటు మీరు ఏదైతే కోర్స్‌లో ఎన్రోల్ అయ్యారో లేదా ఏదైతే మీరు పర్సెంటేజెస్ టాపిక్ అనేది ప్రిపేర్ అయ్యారో దాని యొక్క హ్యాండ్ రిటెన్ నోట్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా? రివిజన్ నోట్స్ రివిజన్ నోట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఖచ్చితంగా రివిజన్ నోట్స్ అనేది పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మనకేమవుతుందంటే, ఆ పర్టిక్యులర్ ఆహ్, కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లేదా ఆ పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉందో, దాన్ని మనం షార్ట్‌లో రివైజ్ చేయొచ్చు. సో, ప్రీవియస్‌గా మీకేంటంటే 1 వీక్ పర్సెంటేజెస్ నేర్చుకోవడానికి టైం పట్టింది. కానీ దాన్ని మొత్తాన్ని రివైజ్ చేయడానికి మీరు 1 డే అనేది తీసుకోవచ్చు. ఎప్పుడు మీ దగ్గర నోట్స్ గనక ఉంటే. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది ప్రాక్టీస్ అనేది మనం కొంచెం తగ్గించాలి. ఏది ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ రివిజన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. క్లియర్?
నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఎడిక్విటీ గనక తీసుకుంటే, ఎడిక్విటీ రీసెంట్‌గా వచ్చిన తర్వాత నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసింది. సో, స్టెనో 2024 ఎగ్జామినేషన్ అనేది ఎడిక్విటీ కండక్ట్ చేసింది. దాంతో పాటు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, సీజీఎల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. దాని తర్వాత సీహెచ్ఎస్ఎల్, దాని తర్వాత ఎంటీఎస్ ఇంకా కండక్ట్ చేయబోతుంది. అవునా? ఇక్కడ బేసికల్లీ ఎడిక్విటీ వచ్చిన తర్వాత మనకేమైపోయిందంటే క్వెషన్స్ అనేవి బయటికి రావడం ఆగిపోయాయి. సో, మన దగ్గర ఏంటంటే ఓన్లీ స్టెనో అండ్ సెలక్షన్ పోస్ట్ క్వెషన్స్ మాత్రమే ఉన్నాయి. సీజీఎల్ క్వెషన్స్ కానివ్వండి, సీహెచ్ఎస్ఎల్ క్వెషన్స్ కానివ్వండి, ఎంటీఎస్ క్వెషన్స్ కానివ్వండి, ఇవి బయటికి రావు. ఎందుకు రావు? మనకు ఆల్రెడీ తెలుసు. ఏదైతే ఎడిక్విటీ ఉందో లేదా మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉందో ఏం చేసింది? ఏదైతే క్వెషన్ షేరింగ్ అనేది ఉందో దాన్ని బ్యాన్ అనేది చేసింది. మీరు క్వెషన్స్ అనేది మీ వరకు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఆన్సర్ కీస్ అనేవి వస్తాయి. రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. బట్ మీరు వాటిని షేర్ చెయ్యలేరు. షేర్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. సో, దానివల్ల మన దగ్గర ఏంటంటే స్టెనో అండ్ సెలక్షన్ పోస్ట్ క్వెషన్స్ మాత్రమే ఉన్నాయి. సో, మనం ఏం చేయాలి? ఈ క్వెషన్స్‌ని రెఫరెన్స్‌గా తీసుకొని ఏదైతే ఎడిక్విటీ ప్యాటర్న్ క్వెషన్స్ ఉన్నాయో వాటిని రెఫరెన్స్‌గా తీసుకొని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ వచ్చేసరికి మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. స్టెనో 2024 క్వెషన్స్, సెలక్షన్ పోస్ట్ క్వెషన్స్. అది ఇంగ్లీష్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, జీఎస్ కానివ్వండి, అన్నీ ఇవి చేసిన తర్వాతనే వేరే వాటికెళ్ళండి. అవునా? సో, ఈ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పీడిఎఫ్స్ అనేది నేను మా యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. లేదంటే మీరు ఎస్ఎస్‌సి తెలుగు ఆఫీషియల్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు ఆ టెలిగ్రామ్ ఛానెల్ వస్తుంది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను అక్కడ అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు బుక్ లిస్ట్‌కి వద్దాం. ఓకేనా? సో, బుక్ లిస్ట్. సో, బుక్ లిస్ట్ గనక చూస్తే మ్యాథ్స్ బుక్ లిస్ట్ మనం ఈ బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో, బేసికల్లీ మనం మన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, మన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేయడం కోసం 'గగన్ ప్రతాప్' యొక్క కాన్సెప్ట్ కింగ్ బుక్ అనేది వస్తుంది. అవునా? సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. దీంతో మీరేంటంటే మీ యొక్క కాన్సెప్ట్స్ అనేది చాలా తొందరగా రివైజ్ అనేది చేయొచ్చు. సో, ఇదేంటంటే ఫ్రీ డొమైన్‌లో గూడా ఉంది. సో, ఇది ఫ్రీ అన్నమాట. సో, ఫ్రీ పీడీఎఫ్ అనేది గూడా ఉంది. ఈ పీడీఎఫ్ అనేది నేను మీకేంటంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీరేం చేయొచ్చు? ఎస్ఎస్‌సి మ్యాథ్స్ చాప్టర్ వైస్, టైప్ వైస్ క్వెషన్స్ అని చెప్పేసి ఆదిత్య రంజన్ బుక్ అనేది వస్తుంది. సో, దీన్ని మీరు తీసుకోండి. ఓకేనా? ఈ బుక్ అనేది మీరు తీసుకోండి. దీంట్లో మీరేం చేస్తారంటే ఒక టాపిక్ అనేది మీరు నేర్చుకున్నారు. మీరు ఎక్కడి నుంచి కున్నారనేది మీ ఇష్టం అన్నమాట. మీరు ఏదైనా ఒక కోర్స్‌లో ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. ఒక కోర్స్‌లో తీసుకొని బాగా చదివుండొచ్చు. లేదంటే యూట్యూబ్ ద్వారా చదివుండొచ్చు. లేదా ఇంకొక ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ వెళ్లి చదివుండొచ్చు. బట్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో, ప్రాక్టీస్ వచ్చేసరికి మీరు ఈ బుక్ ద్వారా చేయండి. అండ్ దాంతో పాటు నా సజెషన్ ఎడిక్విటీ ప్యాటర్న్ క్వెషన్స్ ఉన్నాయి కదా! వాటిని ఫాలో అయితే చేయండి. ఓకేనా? క్లియర్. ఇప్పుడు, ఇప్పుడు మనకేంటంటే క్వెషన్స్‌లో కాలిక్యులేషన్స్ ఒస్తాయి. అవునా? క్వెషన్స్‌లో కాలిక్యులేషన్స్ ఒస్తాయి. ఆ కాలిక్యులేషన్స్ అనేవి మన ఎగ్జామినేషన్‌లో వాటి యొక్క స్పీడ్ అనేది మనం పెంచాలి. సో, ఆ కాలిక్యులేషన్ స్పీడ్‌ని పెంచడం కోసం మనం ఏం చేయాలి? ఒక అప్లికేషన్‌ని మన ఫోన్‌లో ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేయాలి. ఏంటది? మ్యాథ్ వర్కౌట్. మ్యాథ్ వర్కౌట్. సో, ఈ మ్యాథ్ వర్కౌట్‌లో మీరేం చేస్తారు? ఇక్కడ అడిషన్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయన్నమాట. అంటే మీరేం చేయాలి? మీ యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీని కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ మీరేం చేయాలి? 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ చేయండి. లేదా 4 డిజిట్స్ బై 2 డిజిట్స్ 4 డిజిట్స్‌ని 2 డిజిట్స్‌తో ఎలా డివైడ్ చేయాలి? అలా మీరేంటంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్ డైలీ ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్ ఫియర్ అనేది అంటే ఎగ్జామినేషన్‌లో కాలిక్యులేషన్స్ చూస్తే ఆ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ 2 బుక్స్ అనేవి నేను సజెస్ట్ చేశాను. అండ్ దాంతో పాటు మీరు ఎక్కడైతే ఒక ఆన్‌లైన్ కోర్స్‌లో ఎన్రోల్ అవుతారో, ఆ ఆన్‌లైన్ కోర్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క క్లాస్ నోట్స్ అనేది ఇస్తారో, లేదా ఏదైతే వాళ్ళు క్లాస్‌లో చెప్తారో, దాన్ని మీరు నీట్‌గా మీ యొక్క హ్యాండ్ రైటింగ్‌తో కానివ్వండి, లేదా ఏదైతే వాళ్ళు క్లాస్ నోట్స్ ఇస్తారు కదా! దాన్ని మీరు ప్రింట్ ఔట్ అయితే తీసుకోండి. అవునా? సో, రివిజన్ కోసం మీరు మీ యొక్క క్లాస్ నోట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎడిక్విటీ అనేది వచ్చిన తర్వాత మనకు మ్యాథ్స్ అనేది అంతగా చేంజ్ అనేది అవ్వలేదు. మనం ఇప్పుడేంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో చూడాలి ఏ విధంగా అయింది. బట్ మ్యాథ్స్‌లో మనకేంటంటే కొన్ని అడిషనల్ టాపిక్స్ అనేవి వచ్చాయి. టైర్ 1లో కూడా లైక్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ ప్రీవియస్‌గా వచ్చేవి కాదు. ఇప్పుడేంటంటే మ్యాథ్స్‌లో అవి కూడా వచ్చాయి. సో, అవి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో, ఒక డీటెయిల్ స్ట్రాటజీ అనేది నేను తీసుకొనొస్తాను. మ్యాథ్స్ అనేది మనం ఎలా చదవాలి? ఇంగ్లీష్ అనేది ఎలా చదవాలి? ఏంటి అనేది. ఓకేనా? నెక్స్ట్ సో, మ్యాథ్స్ అనేది ఈ బుక్ లిస్ట్ అనేది మనం ఫాలో అవ్వాలి. అండ్ దాంతో పాటు ఏదైతే కాలిక్యులేషన్ ఉందో దానికి మ్యాథ్ వర్కౌట్. దీని తర్వాత ఇంగ్లీష్‌కొద్దాం. ఇంగ్లీష్‌కొచ్చేసరికి ఆబ్వియస్‌లీ ఇంగ్లీష్ అంటేనే మనకు గుర్తొచ్చేసి 'ప్లెంట్ పారామౌంట్' బుక్, కేడీ క్యాంపస్ యొక్క బుక్. సో, ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో అన్ని
మీకేంటంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి ఇంగ్లీష్‌కి సంబంధించి. చాలా ఈజీ టు అండర్‌స్టాండ్ బుక్ అనేది ఉంటుంది. బట్ ఇందులో కొన్ని ఎక్స్‌ట్రా రూల్స్ కూడా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాల్సిందే మనం. ఎందుకంటే ఇక్కడ నేను గమనించిందేంటంటే అంటే గత లాస్ట్ 2018 అవునా? 2018, 2017 నుంచి నేనేంటంటే ఎస్ఎస్‌సి ఫీల్డ్‌లో ఉన్నాను. 2018 నుంచి ఏంటంటే క్వెషన్స్ అంటే ఎగ్జామినేషన్స్ అనేవి అటెంప్ట్ చేస్తున్నాను. నేను చూసిన వాటిలో ఇంతవరకు ఇంగ్లీష్ అనేది బాగా వచ్చింది ఎక్కడ అంటే ఈసారి ఎడిక్విటీ ప్యాటర్న్‌లో మనకేంటంటే ఇంగ్లీష్ అనేది చాలా బాగొచ్చింది. ఇక్కడ ఏం చేశాడంటే టీసీఎస్‌లో వచ్చేసరికి మనకు ఏదైతే వొకాబులరీ అనేది ఉందో అది చాలా వరకు రిపీటెడ్ వొకాబులరీ అనేదొచ్చేది. ఒక కొత్త వొకాబులరీ, కొత్త సెట్ ఆఫ్ వొకాబులరీ అనేది రావడం లేదు. కానీ ఈసారి వచ్చేసరికి ఒక కొత్త వొకాబులరీ అనేది మనకు ఎగ్జామినేషన్‌లో అడగడం జరిగింది. సో, ఆ వొకాబ్ అనేది కూడా మనం మన యొక్క వొకాబ్ ఏదైతే లిస్ట్ అనేది ఉందో దాన్ని మనం ఖచ్చితంగా అప్‌డేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ టైం అనేదొచ్చింది. సో, దాన్ని మీరు ఎలా అప్‌డేట్ జేస్తారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్‌డేట్ చేయాలంటే ముందు ఏదైతే ప్రీవియస్‌గా వచ్చాయో వాటిని నేర్చుకోవాలి. సో, ప్రీవియస్ వొకాబులరీ నేర్చుకోవాలంటే బ్లాక్ బుక్ అనేది తీసుకోండి. దాని తర్వాత వర్డ్ పవర్, మేడ్ ఈజీ ఈ బుక్ 2 బుక్స్ అనేవి ఫాలో అవ్వండి. ఈ రెండిటితో మీ యొక్క వొకాబులరీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో, ఇక్కడ మీ యొక్క రూల్స్ అంటే మీ యొక్క గ్రామర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ 2 బుక్స్‌తో మీ యొక్క వొకాబులరీ డెవలప్ అవుతుంది. అండ్ దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ మీ యొక్క రీడింగ్ స్కిల్స్ అండ్ దాంతో పాటు వొకాబులరీ. ఓకేనా? రీడింగ్ స్కిల్స్ అండ్ వొకాబులరీ అనేది మీరు ఎక్కడి నుంచి డెవలప్ చేయొచ్చు అంటే, ఇంగ్లీష్ మాధ్యం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. సో, అది లోగో ఓకేనా? సో, ఇందులో మీకేంటంటే పర్టిక్యులర్‌గా డైలీ వీళ్ళేం చేస్తారంటే ఎడిటోరియల్‌లో ఏదైతే వొకాబులరీ వస్తుందో, ఎడిటోరియల్‌లో ఏవైతే ఎస్సేస్ అనేవి వస్తాయో, వాటిని తీసుకొని దాని యొక్క వొకాబులరీ అనేది సెగ్రిగేట్ చేసి వాటి యొక్క మీనింగ్స్ అండ్ దాంతో పాటు ఏదైతే ప్యాసేజ్ అనేది వచ్చిందో, ఆ ప్యాసేజ్‌కి సంబంధించిన క్వెషన్స్, పీక్యూఆర్ఎస్, జంబుల్డ్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, మీరు డైలీ గనక స్ట్రిక్ట్‌లీ ఇది గనక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు డైలీ ఒకటి గనక సాల్వ్ చేస్తే డైలీ 1 పీడీఎఫ్ గనక మీరు సాల్వ్ చేస్తే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్‌లీ ఒక 30-40 డేస్ లోపల మీ యొక్క ఇంగ్లీష్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. అంటే మీ యొక్క రీడింగ్ స్కిల్స్ కానివ్వండి, వొకాబ్ గానివ్వండి. అవునా? సో, ఇది ఖచ్చితంగా చేయాలి మీరు. ఓకే. సో, ఇంగ్లీష్‌కి గ్రామర్‌కొచ్చేసరికి కేడీ క్యాంపస్ యొక్క బుక్, కేడీ పబ్లికేషన్స్ దీని తర్వాత ఈ బుక్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ దాంతో పాటు మీరు ఎక్కడైతే ఒక కోర్స్‌లో ఎన్రోల్ అవుతారో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు కూడా చెప్తారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. అవి కూడా చాలా వరకు హెల్ప్‌ఫుల్ అవుతాయి. అండ్ ఒకవేళ మీరు ఇటువంటి ఒక కోర్స్ కోసం గనక చూస్తూ ఉంటే, మీరేం చేయొచ్చు మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకేంటంటే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌కి అంటే రాబోయే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌కి మనం టైటన్స్ 2.0 బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో, దీని యొక్క ఫీజ్ అనేది మనం చాలా మినిమమ్‌గానే ఉంచాం. అంటే మీరు వేరే ఏవైతే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడికెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఫీజ్‌కి మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుందో, అక్కడ మీకొచ్చేసరికి ఓన్లీ 3 మంత్స్ వ్యాలిడిటీ మాత్రమే వస్తుంది. కావాలంటే మీరొకసారి కంపేర్ చేయండి. అండ్ ఇక్కడ కంటెంట్ అనేది మీరు వేరియస్ ఏదైతే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో, ఆ ఇన్‌స్టిట్యూట్‌కి లెవెల్‌గా మా యొక్క కంటెంట్ అనేది ఉంటుంది. దానికంటే కొన్ని సార్లు హై లెవెల్ ఆఫ్ కంటెంటే మేమేంటంటే ప్రొవైడ్ చేయడానికి ట్రై అనేది చేస్తాం. కావాలంటే మీరేం చేయొచ్చు, అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి. అక్కడ డెమో వీడియోస్ అనేవి గూడా ఉన్నాయి. ఒక కోర్స్ అంటే టైటన్స్ బ్యాచ్ 2.0 పైన క్లిక్ చేస్తే మీరు డెమో వీడియోస్ చూడొచ్చు. అక్కడ మీరేంటంటే ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టమైతే. ఓకేనా? నేనైతే ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడిక్కడ చూడండి. ఇక్కడ మనకేంటంటే జీఎస్ బుక్ లిస్ట్‌కొద్దాం. ఇక్కడ టీసీఎస్ ఎగ్జామినేషన్ నుంచి ఎడిక్వేటివ్ ప్యాటర్న్‌కి చేంజ్ అయినప్పుడు ఇందులో ఏదైనా డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ అయిందా అంటే అదొచ్చేసరికి జీఎస్ఏ. ఎందుకంటే క్వెషన్స్ యొక్క లెవెల్ అనేది చాలా వరకు రైజ్ అయింది. అంటే ప్రీవియస్‌గా టీసీఎస్ వచ్చేసరికి మనకు ఒక రేంజ్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడిగేది. డెప్త్‌లో వెళ్ళేది కాదు. కానీ ఎడిక్విటీ ఈసారి ఏం చేసిందంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఇవ్వడం, దాంతో పాటు డెప్త్‌లో క్వెషన్స్ అనేవి అడగడం. ఇలా అడగడం వల్ల మన యొక్క జీఎస్ అనేది చాలా వరకు హై లెవెల్‌కి రీచ్ అయింది. సో, ఈ హై లెవెల్‌కి రీచ్ అయినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ అనేది ఉంచాలి. సో, ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే ఎన్‌సీఈఆర్‌టీస్ అనేవి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు ఎస్ఎస్‌సి, జీఎస్ గనక జీఎస్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎన్‌సీఈఆర్‌టీస్ ప్రిపేర్ అవ్వాలి. సో, ఎన్‌సీఈఆర్‌టీస్ ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎవరు ప్రిపేర్ అవ్వాలి? ఎవరైతే ఆల్రెడీ ఓకేనా. జీఎస్ అనేది ప్రీవియస్‌గా కంప్లీట్ చేసుంటారో లేదా ఆల్రెడీ ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీస్ చదువుంటారో వాళ్ళు చదవాలి. కానీ బిగినర్స్ ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలంటే చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. అవునా? సో,
జీఎస్ అనేది మీకు ఎగ్జామినేషన్‌లో ర్యాంక్ అనేది తెస్తుందే గానీ, ఇది మీకు సెలక్షన్ అనేది ఇవ్వదు. సో, సెలక్షన్ అనేది ఏవైతే రిమైనింగ్ 3 సెక్షన్స్ ఉన్నాయో, అవి మీ యొక్క సెలక్షన్‌కి తోడ్పడతాయి. జీఎస్ అనేది మీ యొక్క ర్యాంక్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అలా అని జెప్పేసి దీనిపైన మీరు ఎక్కువ ఫోకస్ అనేది చేయొద్దు ఎన్‌సీఈఆర్‌టీస్. నేను జెప్పేదేంటంటే, ఏదైతే ఇప్పుడు మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న పర్మార్ ఎస్ఎస్‌సి ఏదైతే బుక్స్ ఉన్నాయో, ఫ్యాట్ మ్యాన్ కానివ్వండి, లిటిల్ బాయ్ కానివ్వండి. సో, ఫ్యాట్ మ్యాన్ వచ్చేసరికి థియరీ అన్నమాట. ఇదొచ్చేసరికి లిటిల్ బాయ్ వచ్చేసరికి ఎంసీక్యూ బుక్స్. ఇక్కడ మీకేంటంటే క్వెషన్స్ అనేవి ఎంసీక్యూలో లెవెల్ 1 అండ్ లెవెల్ 2గా డివైడ్ అయ్యి ఉన్నాయి. సో, లెవెల్ 1 అనేది టీసీఎస్ బేస్డ్. లెవెల్ 2 అనేది మనకేంటంటే స్టేట్మెంట్స్ బేస్డ్ క్వెషన్స్ అనేవి వచ్చాయి. సో, మీరు ఈ 2 లెవెల్స్ గనక చేసేస్తే మీకు ఆబ్వియస్‌లీ ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. అవునా? క్లియర్. అండ్ దాంతో పాటు మీరు మీ యొక్క క్లాస్ నోట్స్‌ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక్కటే కాకుండా ఓన్లీ ఈ 2 బుక్సే కాకుండా దీంతో పాటు మీరు ఇంకొకటి కూడా చేయాలి. ఇంకో బుక్ కూడా ఫాలో అవ్వాలి. ఏంటా బుక్? ఇంకో బుక్ వచ్చేసరికి 'ఘటనా చక్ర' బుక్స్ అన్నమాట. ఇంకో బుక్స్ ఏంటి? 'ఘటనా చక్ర' బుక్స్. సో, ఈ 'ఘటనా చక్ర' బుక్స్ వచ్చేసరికి ఏవైతే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో, అంటే మీకు ఆల్రెడీ తెలుసు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్‌లో మన ఏదైతే జీఎస్ అనేది ఉంటుందో అది చాలా డెప్త్‌లో అడుగుతారు. సో, ఇది ఆ డెప్త్‌ని ఏంటంటే కవర్ అనేది చేస్తుంది. సో, ఇందులో మీకేంటంటే చాలా వరకు స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ జీఎస్‌లో మనకు కనిపిస్తాయి. సో, ఇది మీరు ఈ 3 ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి యూజ్ చేయాలి. ఇండియన్ హిస్టరీకి, దీని తర్వాత జియోగ్రఫీకి అండ్ పాలిటీకి. ఈ 3 సబ్జెక్ట్స్‌కి 'ఘటనా చక్ర' బుక్ అనేది యూజ్ చేయాలి. అండ్ దాంతో పాటు ఏదైతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అంటే సైన్స్ గనక తీసుకుంటే అది 'ఫ్యాట్ మ్యాన్' అనేది పూర్తిగా కవర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా షార్ట్‌గా కావాలంటే మీరు 'లూసెంట్' బుక్ కూడా తీసుకోవచ్చు. 'లూసెంట్' బుక్ అనేది కూడా తీసుకోవచ్చు. బట్ నాట్ నెసెసరీ. 'ఫ్యాట్ మ్యాన్‌లో' పూర్తిగా కవర్ అయిపోతుంది. 'ఫ్యాట్ మ్యాన్', 'లిటిల్ బాయ్' చేస్తే గనక ఇది కవర్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో, ఇది జీఎస్ యొక్క బుక్ లిస్ట్ అండి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లాస్ట్ సెక్షన్ అనేది ఉందో రీజనింగ్. రీజనింగ్ గనక చూస్తే రీజనింగ్ యొక్క బుక్ లిస్ట్ అనేది మనం ప్రీవియస్‌గా టీసీఎస్ ఎగ్జామినేషన్‌లో అయితే నేను అసలు బుక్సే తీసుకోవద్దు అని చెప్పేవాడిని. ఎందుకంటే ఏదైతే కోర్సెస్‌లో కవర్ చేస్తారు కదా! అదే సరిపోతుంది. ఓకేనా? ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. లేదా ప్రీవియస్ ఇయర్ పీడీఎఫ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ ఈసారి రీజనింగ్‌లో కూడా కొత్త మోడల్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి. ఏంటవి? స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్ అజంప్షన్స్ వస్తున్నాయి. ఓకేనా? కోర్స్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. డెసిషన్ మేకింగ్ వస్తుంది. అసర్షన్ రీజనింగ్ అంటే ఈ లాజికల్ రీజనింగ్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. సో, దీనికి ఆబ్వియస్‌లీ మనం టైం అనేది స్పెండ్ చేయాలి. సో, ఈ లాజికల్ రీజనింగ్ కోసం మీరు ఈ బుక్ 'అరిహంత్' యొక్క బుక్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కోసం ప్రాక్టీస్ కావాలి అంటే మీరు 'కిరణ్' బుక్ తీసుకోండి. లేదంటే పీడీఎఫ్స్ ఉంటాయి కదా! ఆ పీడీఎఫ్స్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఇది బేసికల్లీ పూర్తిగా అప్‌డేటెడ్ బుక్ లిస్ట్ ఆఫ్ 2026 ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్. ఇది అన్ని ఎగ్జామినేషన్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది సీజీఎల్ గానివ్వండి, సీహెచ్ఎస్ఎల్ గానివ్వండి, సీపీఓ గానివ్వండి, స్టెనో గానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి అన్నిటికి ఇవే బుక్స్. వేరే బుక్స్ మార్చాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో, ఐ హోప్ దట్ మీకు ఏదైతే నేనిక్కడ బుక్ లిస్ట్ అనేవి చెప్పానో, డీటెయిల్స్ అనేవి చెప్పానో అవి బాగా అర్థమై ఉంటాయనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడితో మీకు ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ అనేది చేయండి. నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని ఖచ్చితంగా డౌన్‌లోడ్ అయితే చేయండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్.